హలో అండి. ఈరోజైతే టేస్టీగా రసం అయితే ఎలా చేయాలో నా స్టైల్లో షేర్ చేయబోతున్నానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే మనకి ఎంత మాత్రం రసం కావాలో అన్ని వాటర్ అయితే తీసుకోవాలి. అల్లం అయితే ఇలా కొంచెం దంచుకుని వేసుకోవాలండి. అలాగే తర్వాత అయితే ఒక 4 టమాటోస్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 1 స్పూన్ వరకు మిరియాలు యాడ్ చేయాలండి. అలాగే ఒక 2 స్పూన్స్ ధనియాలు వేయాలి. అలాగే ఒక 2 స్పూన్స్ అయితే వాము వేయాలండి. తర్వాత అయితే ఒక ఆనియన్ అయితే సగం వరకు కట్ చేసుకుని ఇలా ఆనియన్ పీసెస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఇలా కరివేపాకుని రెమ్మలతో వేసుకుంటే బాగుంటుందండి. అలాగే కొంచెం పసుపు వేయాలి. మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేయాలండి. అలాగే ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మరిగించుకోవాలి రసాన్ని. ఈలోపు తాలింపుకి ఏమేమి కావాలో తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఆనియన్ పీసెస్, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, తాలింపు తర్వాత వేయడానికి కొత్తిమీర అండి. చూసారు కదా, ఇలా మరగాలి. మరిగిన తర్వాత రసాన్ని తుక్కేమీ లేకుండా స్ట్రైన్ చేసుకున్నాను. అలాగే తాలింపు అయితే పెట్టుకున్నాను అనమాట. మొత్తం అన్నీ కూడా వేసుకుని ఇలా తాలింపు వేసేసుకుని ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టీగా రసం అయితే రెడీ అయిపోతుందండి. మీరు ఎలా చేస్తారో, మీరు ఇలాగే చేస్తారా, ఇంకేమైనా డిఫరెంట్గా చేస్తారా రసాన్ని? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.